సార్ మనం ఇటీవల చూస్తూ ఉన్నాము ట్రంప్ వైఖరి అనేది ఎంత విచిత్రంగా మారుతుందో చూస్తూ ఉన్నాం సార్. ఇటీవల వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసిన తర్వాత మరొకసారి అటు గ్రీన్లాండ్ అంటున్నారు, మరొకసారి ఇరాన్ పైన కూడా ఆయన బెదిరింపులకు దానికైతే దాడికి పాల్పడుతూ ఉన్నారు. అయితే ఇటీవల ఇరాన్ పైన B-2 బాంబర్లతో బెదిరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలపైన కూడా మరొకసారి 25% సుంకాలను విధిస్తూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉన్నారు సార్. మొత్తం ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? అసలు ఇరాన్కి అమెరికాకు మధ్య జరుగుతున్న వార్ ఏంటిది? ఇది మూడో ప్రపంచ యుద్ధానికి ఏమైనా దారి తీయబోతుందా? అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? రాము, మీకు ఒలిగా టైమ్స్ ప్రేక్షకుల నమస్కారం. మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీయదు కానీ అల్లకల్లోలం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రకరకాల సంక్షోభాలు సృష్టిస్తుంది, అంతర్యుద్ధాలు సృష్టిస్తుంది. అమెరికా చర్య బహిర్గత యుద్ధం కూడా సృష్టిస్తుంది. చూస్తున్నాను 8 యుద్ధాలు ఆపిన అంటున్నాడు కానీ ఒక యుద్ధం ఆపలేదు. ఆఖరికి 80వసారి మన సింధూర్ ఆపరేషన్ సింధూర్ కూడా నేనే ఆపాను, పాకిస్తాన్ ఇండియా మధ్యన అని మళ్ళీసారి పేరేంటి చూస్తున్నా. ఈ నెలలో 3వసారి ఇప్పుడు జనవరి 10 రోజులు కాకముందే. ఇట్లా చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ అమెరికా చర్య ఎవరు చెప్పినా వినడు సీతయ్య అని. అంటే తెంపని ట్రంప్ ఆయన దేశ ప్రజలను నష్టపరుస్తున్నాడు. ఎందుకంటే ఈ ఖర్చు అంతా ఎక్కడిది? బాంబులు, ఈ రకమైన హెచ్చరికలు పక్కన పెడతాం. అంటే మొత్తం మీద యుద్ధోన్మాదం సృష్టించే మొత్తం అంతా చర్యలు చూసుకుంటే, సుంకాల యుద్ధం చూసుకుంటే తాగేవాడు ఎగడతాడు తాళ్ళ పన్ను అన్నట్టు వాళ్ళ దేశంలోని సుంకాల యుద్ధం అంతే. ఎగుమతి వాళ్ళకు మనం ఎగుమతి చేస్తే వాళ్ళు వాళ్ళకి దిగుమతి చేసుకున్నట్టే కదా. వాడేవాళ్ళు ఎవరు? వస్తువులు వాళ్లే కదా. అమెరికా ప్రజలు నష్టం చేస్తున్నారు. అందుకని దాదాపు 50 లక్షల మంది ప్రజలు అనేక పోరాటం చేస్తూ 2500 చోట్ల నిరసన వ్యక్తం చేశారు. ట్రంప్ రాజు కాదంటున్నారు. అసలు దీని మొత్తం అంతా దీని వెనుక ఉన్న 3 సూత్రాలు. నెంబర్ 1, ఇవాళ చమురును బావుల్ని ఎట్లా సొంతం చేసుకోవాలి, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఉన్న చమురు దేశాలను ఎట్లా స్వాధీనం చేసుకోవాలి. నెంబర్ 1 దాని ద్వారా డాలర్ను పెత్తనం చేసుకుంటూ డాలరే రాజుగా మార్చే క్రమం రెండవది. ఇక మూడోది ఏంటంటే ఈ అంతర్జాతీయ పోలీసు లాగా, ఉరకం చెప్పండి ప్రపంచ పోలీసు లాగా వ్యవహరిస్తూ ఇవాళ తనకు ఏది లాభమో చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఎదుటి వారికి నష్టం చేస్తున్నాడు. అంటే ఈ మూడు దీని చుట్టే తిరుగుతున్నది. ఒకటి డాలర్ రారాజుగా ఉండాలి, అట్లాగే చమురు బావుని మొత్తం సొంతం చేసుకోవాలి, ప్రపంచ పోలీసుగా వ్యవహరించాలి, అందరిని బెదిరించాలి అన్నట్టు. అంటే మనం చూస్తుంటాం కదా, పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఉన్నది. జనం మన బజార్ ఎంబడిపోతుంటే పిచ్చివాడి చేతిలో రాయిలంటే మనం భయపడతాం. కానీ వాడిని పట్టుకోవడానికి అందరూ మూకుమ్మడిగా ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. ఇక్కడ కూడా ఏమైందంటే, ఒకటి వెనిజులాను స్వాధీనం చేసుకునే క్రమంలో చిన్న దేశాలు లాంటి వాటిని ఏమో స్వాధీనం చేసుకొని, లేకుంటే వాళ్ళ అధ్యక్షులను ఇప్పుడు చూసాం కదా, వెనిజులా అధ్యక్షుని తీసుకొని పోయి పెట్టారు. ఇవాళ వెనిజులాకు తాత్కాలిక అధ్యక్షుడు నేనే అంటున్నాను, చూస్తున్నాం. అంటే అమెరికా విడిచిపెట్టి ఇక్కడ పరిపాలన చేస్తారట, అదొకటి. అందుకని ఒక కార్టూన్ కూడా ఇవాళ 2 పత్రికలో వచ్చింది. అమెరికా అధ్యక్షుడు అనే వద్ద అమెరికా చేసేసి వెనిజులా అధ్యక్షుడు అని ఇది కొట్టేసి అది రాసిన సందర్భం చూస్తున్నాము. రెండోది ఏం చేస్తున్నారంటే, పెద్ద దేశాలను భయపెట్టలేక, పెద్ద దేశాలను ఏం చేయలేక చిన్న దేశాలు వెంబడి పడ్డాడు. ఇక ఇరాన్ విషయానికి వస్తే, గతంలో సద్దాం హుస్సేన్ మీద నేరం మోపి ఇరాక్ విషయంలో ఎట్లా దాడి చేశాడో జీవాయుధాలు నేను చెప్పాను. ఒకటి రుజువులు చేయలేకపోయాడు. పాపం ఆయన సద్దాం హుస్సేన్ ప్రాణం తీశాడు. సరిగ్గా ఇప్పుడు ఆయుధులు ఇబ్బంది పడుతున్నాడు. ఇవాళ ఇరాన్ లో చూసుకుంటే పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. అంతర్యుద్ధాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించుండు, వాళ్ళందరూ హీరోలుగా చిత్రించుకునే ప్రయత్నం చేసిండు. ఇది అంతర్యుద్ధంలో ఇరాన్ కొమ్మని మీద తిరుగుబడ్డే వాళ్ళని చూస్తుంటే, అంటే ఎడాపెడా దీనికి ఇట్లా కొంత సద్దుమణిగింది అనుకునే క్రమంలో ఖమేనీ మాత్రం మంచి ఛాలెంజ్ చేశారు. అమెరికా ఇకనే బుద్ధిగా ఉండాలి, ఇట్లా చేస్తే సమస్య లేదు, మీ మాట వినము, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని ఇచ్చారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు కూడా తిరగబడి ఇల్లుని కదా గదిలేసి కొడితే బట్టి తిరగబడ్డాడు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు కూడా నువ్వేం చేసుకుంటా చూసుకో, వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకుపోయినట్టు కాదు, నా సంగతి చూస్తా నేను అంటున్నాడు, మీ సంగతి చూస్తా నేను అంటున్నాడు. నాలుగోది ఏంటంటే గ్రీన్లాండ్ మీద కూడా విషయానికి వస్తే అన్నిటికంటే ఖనిజాలు కూడా నేను చెప్పిన. మూడోది ఏంటంటే ఖనిజాలు కూడా. ఒకటేమో డాలరు, రెండోది ఏమో మనకు క్షిపణులు ఇవన్నీ మన యుద్ధానికి ప్రోత్సహిస్తూ ఆయుధాలు అమ్ముకోవడం. ఇప్పుడు ఖనిజాలు కూడా, అంటే చమురు ఎంతనో చమురు కంటే ఖనిజాల మీద దుకాణం పడ్డది. ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఆపుతా అని చెప్పి ఉక్రెయిన్ తో బేరసారాలు ఏం చేసిండు ఇదే ట్రంప్. అక్కడ ఉన్న మీరు ఏదైతే రష్యా స్వాధీనం చేసుకున్న భూమి విడిచిపెట్టి మిగతా ఉంది కదా, నాకు స్వాధీనం చేయండి, నేను మీ ఖనిజాలు తీసుకెళ్తా, మీకు ఆయుధాలు సప్లై చేసిన అన్నాడు. ఇట్లా గాజా స్ట్రిప్ లో నష్టమైందని కూడా ఆ గాజా స్ట్రిప్ ను మేము బాగు చేస్తామని తీసుకుని అక్కడ కూడా ఖనిజాల మీద, అంటే లిథీనియము, రకరకాల ఖరీదైన ఖనిజాల మీద దృష్టి పడ్డది. ఇప్పుడు గ్రీన్లాండ్ మీద దృష్టి పడ్డానికి కూడా ప్రధానమైన కారణం అక్కడ ఖనిజాలు. 55,000 మంది ఉన్నారు. సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి ఇప్పుడు ఏమంటున్నాడు, మీకు $1,00,000 ఒకరికి ఇచ్చేస్తా, 55,000 మంది అక్కడ ఉండేది కనుక $1,00,000 చొప్పున అందరికి ఇచ్చేస్తా, స్వాధీనం చేసుకుంటా అన్నాడు. డెన్మార్క్ ఏం చేస్తుంది మరి? డెన్మార్క్ అధీనంలో ఉన్నది ఆ దేశం.
డెన్మార్క్ నాటో కూటమిలో ఉన్నది. నాటో కూటమి దేశాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నా కూడా పైకి బహిరంగంగా చెప్తలేరు. దానివల్ల ఏమైందంటే డెన్మార్క్ ఒంటరి పరిస్థితి ఉంది. నాటో కూటమి ఒప్పందానికి ఈ అంతర్జాతీయ సూత్రాలకు వ్యతిరేకము. మీ కూటమిలో చేరింది కలిసికట్టుగా ఎదుటి శత్రువు మీద పోరాడదాం అంటే మీరే మాకు శత్రువులు అయితే ఎట్లా అని డెన్మార్క్ అంటుంది. గ్రీన్లాండ్ ప్రజలు కూడా ఇష్టపడతలేరు. ఒక రకంగా అది జరుగుతుంది. ఇక మొత్తం ప్రపంచంలో చూసుకుంటే ఇంకోటి ఇటు పక్క మధ్యాసియా పశ్చిమాసియా దేశాలను స్వాధీనం చేసుకునే క్రమంలో పెద్ద దేశాలైన రష్యాను, చైనాను, ఇండియాను ఏమని లేక ఇండియా కూడా ఇవాళ హెచ్చరికలు చేసిన వరకు చెప్పాను 25% పెంచుతామని. కానీ మనకు వచ్చే నష్టం ఏం లేదు. అప్పుడు చెప్పిన ఇప్పుడు చెప్పిన ఈ సుంకాల యుద్ధం వల్ల నష్టపోయేది అమెరికా ప్రజలే. అమెరికాలో వస్తువులు వాడుతున్న వాళ్ళే. ఎందుకంటే ఇరాన్ నుంచి మనం $1 బిలియన్ మాత్రమే మనం ఇవాళ చమురు దిగుమతి చేసుకుంటాం. అతి పెద్ద చమురు దిగుమతిదారు ఎవరంటే చైనా. ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది అది. కనుక చైనాని ఏమి చేయలేక, చైనాని ఏమని లేక ఇప్పుడు మనం వెంబడి మన చెవి మీరేస్తున్నాడు అంటున్నాడు. మన చెవి మీరేస్తే ఏం కాదు, వాడు మెడబోతుంది అంటున్నాడు. అందుకనే ఇవాళ రష్యా కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్నది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటే తప్పలేదట వాళ్ళు. ఇదే ఇరాన్ నుంచి కూడా చమురు దిగుమతి చేసుకుంటే అమెరికా తప్పలేదట. అంతెందుకు రాము, వెనిజులా నుంచి 2 ఓడలను స్వాధీనం చేసుకుని మనం రష్యా ఓడ స్వాధీనం చేసుకొని ఈ చమురు అమ్మేస్తాం అని క్యూబాకు ఆఫర్ ఇస్తున్నాడు. క్యూబాని ఏమంటున్నాడు, ఈ చమురు కొనుక్కోండి అంటే ఒక దొంగ వస్తువుని అమ్మినట్టే ఇది అంటున్నాడు. జనరల్గా చైన్ స్నాచర్ కదా, బంగారు మెడలో గుంజుకపోయి మనకు స్వర్ణకారం దగ్గర పోయి అమ్ముతారు కదా చౌకకు. అట్లానే ఇప్పుడు ఏమంటున్నాడంటే క్యూబాని కొనమంటున్నాడు ఈ చమురు. అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లను సృష్టించి ఇటుపక్క పాకిస్తాన్ చేస్తూ మన మీద పక్కన బలాలను తయారు చేయడం, అటు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగేటట్టు చేయడం. ఇప్పుడు ఇరాన్ మీద కూడా గతంలో మనకు బంకర్ బాంబులు వేశాడు, బంకర్ క్షిపణులు వేశాడు. ఏం కాదు, క్షిపణులు వేస్తే ఏమైంది, ఐదులకు మీద చచ్చిపోయింది, అయిపోయింది పోమన్నాడు. బతికే ఉన్నట్టు కదా మాట్లాడుతున్నాడు కదా. అందుకని 2 రకాలు అగ్రదేశాలైన అమెరికాకి ఎంత తప్పు ఉందో దీనిలో చైనాది కూడా అంతే తప్పు ఉన్నట్టున్నాడు. ఎందుకంటే చైనాకు తెలిసే వెనిజులా మీద దాడి జరిగింది. కానీ చైనా ఎందుకు వెనకుంది? చైనా కూడా తైవాన్ విషయంలో కానీ ఇతరత్ర విషయంలో అదే తప్పు చేస్తుంది కదా. రష్యా యుద్ధం విషయాలు అదే తప్పు చేస్తుంది కదా. అందుకని పేరుకు అగ్రరాజ్యాలైన ఈ 3 అగ్రరాజ్యాలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి, యుద్ధోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అమెరికా తన వంతు తన దగ్గర ఉన్న ప్రాంతాలు అదే ఆక్రమించుకుంటుంది. ఇటుపక్క చైనా మన చుట్టూ, ఇండియా చుట్టూ ఒక వల పన్నుతున్నది. అంటే శ్రీలంక నుంచి మాల్దీవ్స్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ ఈ దేశాలు కల్పించుకొని పాకిస్తాన్కి ఎట్లా సాయం చేస్తుంది. ఇవన్నీ చూస్తుంటే మనకి ఏంటంటే అగ్రరాజ్యాలన్నిటి బుద్ధి ఒకే రకంగా ఉన్నది. మనం ఎవరితో స్నేహం చేసినా ఒక రష్యా మాత్రం మన నమ్మదగ్గ మిత్రుడు కానీ అటు చైనా నమ్మదగ్గ మిత్రుడు కాదు, ఇటు అమెరికా కాదు. కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. ఇప్పుడే తొందరపడాలని అనుకుంటున్నాం. మనకు ఈ సుంకాల యుద్ధం వల్ల మనకు వచ్చే పెద్ద నష్టం ఏం లేదు. మన మార్కెట్ మనకుంది, మన వస్తువులు మన మార్కెట్లో అమ్ముకుంటాం. కానీ మన నైపుణ్యం మాత్రం అమెరికా అవకాశం ఉంది. ఇవాళ కాకుండా రేపైనా కూడా మన నైపుణ్యం కార్మికులు కానీ, మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ఇక్కడి నుంచి అక్కడ పోవాల్సిన అవసరం వస్తుంది. అందుకని మీరు చూడండి, H1B వీసాలో కొంత సడలింపు కూడా ఇచ్చారు మళ్ళీ మనకి. అంతేందుకు వాళ్ళకి అవసరమైన ఫార్మాస్యూటికల్ మందులలో సుంకాలు పెంచరు. జనరిక్ మందులు వాళ్ళకి అవసరం. వాళ్ళు తయారు చేసుకోవాలంటే దీనికి 10 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కనుక ఏదైనా అమెరికా చర్యల వల్ల చివరికి వాడే నష్టపోతారు. 3వ ప్రపంచ యుద్ధం రాదు అని ముగిస్తారు. ఎందుకు రాదంటే అద్దాల గదిలో కూర్చున్నాం మనం, అంత ప్రపంచం అంతా, అందరి దగ్గర అణుబాంబులు ఉన్నాయి. ఈ అణుశక్తి ఉన్న వాటిని ఒకరి మీద ఒకరు ప్రయోగించుకుంటే వైద్య ప్రపంచం అంతా నాశనం అయిపోద్ది కదా. కనుక అద్దాల గదిలో లోపల ఉన్నవాడు అమెరికా లోపల ఉంది, మనం బయట ఉన్నాం అనుకోండి, మనం రాయి విసిరినా అమెరికా నష్టపోతుంది, అమెరికా రాయి విసిరినా వాళ్ళ అద్దం పగిలిపోతుంది. కనుక ఇది ఇవాళ వచ్చే అంటే ప్రత్యక్ష యుద్ధం పరిస్థితులు ఉన్నాయి కానీ ప్రత్యక్ష యుద్ధం వచ్చే అవకాశం అయితే లేదని నేను అనుకుంటున్నాను. అమెరికా చర్యల వల్ల ఇంకొక 3 ఏళ్ళు మనం అమెరికా ప్రజలు కానీ మనం బాధపడాల్సిందే. 1 సంవత్సరం కూడా పూర్తిగానే ఆయన వచ్చి ఇంకో 3 సంవత్సరాలు ఈ అమెరికా అధ్యక్షుని భరించాల్సిందే. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడతాయా లేవో తెలియదు కానీ అమెరికా ప్రజలు మాత్రం చేతులారా ఇటువంటి వాడిని చేసుకున్నారు. అంటే మనకు వాడు చేసుకున్నంత అనే దాన్ని అనుభవిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను కూడా అప్పుల పాలు చేసి వాళ్ళు అత్యంత అప్పుల పాలన చేసిన చరిత్ర కూడా ట్రంప్ కే ఉన్నది. ప్రజలు తిరగబడి అంతర్యుద్ధం ఎక్కడ రావాలి, మిగతా దేశాల కాదు, అమెరికాలో అంతర్యుద్ధం వచ్చే పరిస్థితి మాత్రం సృష్టించుకుంటున్నారు.